రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం, ఊగిపోయిన కంచట్కా ద్వీపకల్పం, పసిఫిక్ తీర ప్రాంతాల దేశాలకు సునామీ హెచ్చరిక. రష్యా, జపాన్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి సునామీలు. ముందు జాగ్రత్తతో తప్పిన ప్రాణ నష్టం, తీర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలింపని ఒక వార్తా కథనం వచ్చింది. చూసిలే ఇది రష్యాలో తీవ్ర భూకంపం వచ్చింది. అంటే సునామీ అంటాం కదా, మళ్ళీ సముద్రంలో ఉప్పొంగుతాయి. సరే అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడంటే సికంద్ గారు 2007 6 అనుకుంటా 5 అప్పుడు భారీ సునామీ వచ్చింది. 3-4 ఇప్పుడు వచ్చింది సునామీ వచ్చింది. అప్పుడు అనేక దేశాలు అల్లకల్లోలం అయిపోయినాయి సునామీతో. కరోనా అంటే మనకు దగ్గర మనం గొప్పగా చెప్పుకున్నది అంటే సునామీ ఒకటి, కరోనా ఒకటి. అంటే ఇంత పెద్దగా జరిగిందని చెప్పడానికి బాధాకరమైనది, గొప్పమైనది అంటే ఇంత జరిగి చూపెట్టడానికి. ఆ విషయం లోపల ఆ తర్వాత నిన్న జరిగింది వాస్తవానికి. ఆ సముద్ర బోటు కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి, నేషనల్ ఛానల్స్ ఉంటాయి కదా, అలా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ఏమవుతుందంటే ఒక సునామీ ఇట్లా ఒక్క సెకండ్లో, అంటే ఇక్కడ సముద్ర బోటు కాళ్ళు చాలామంది ఆడ సేదెరుతూ ఉన్నారు. వాళ్ళకు ఆ టైం కూడా లేదు, జస్ట్ 20 సెకండ్స్ కొత్త కప్పేసి పడేసింది. పెద్ద అలలు వస్తాయి. సముద్రంలో భూకంపం మామూలు విషయం కాదు. సునామీ మొత్తం అంతా దేశాలు పారబోసులేనాయి. ఒక బకెట్తో నీళ్ళు పోతారు, మనిషి ఇట్లా అంటాం. ఓడి దాని ఏమంటారా అలా ఒకటి పడేస్తే ఎట్లుంటే పరిస్థితి అట్లా అయిపోయింది. సునామీ హెచ్చరిక ఉందట. పసిఫిక్ తీర ప్రాంత దేశాలకు సునామీ హెచ్చరిక ఉందట. ఇంకా అయిపోలేదు, జాగ్రత్త అని చెప్తారు. ఇప్పుడు దగ్గర అయిందనుకో శ్రీకాంత్ గారు, తొందర కప్పేస్తుంది. మధ్యలో గిట్ట అయిందనుకో అది రావడం టైం పడుతుంది. ఒకరోజు పడుతుంది, అంటే మళ్ళీ భారీగా వస్తుంది లోపల నుంచి వస్తుంది కాబట్టి. అందుకే తీర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలింపు వార్తా కథనం వచ్చింది.